ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవనంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. నెక్స్ట్ కమింగ్ టు దట్ లవ్ జిహాద్. మీ అందరికీ సుపరిచితం. ఎందుకనంటే స్పెషల్గా ముస్లిం వాళ్ళు లవ్ జిహాద్ లవ్ పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు, ట్రాప్ చేసి వాళ్ళ దానిలోకి మార్చుకుంటారు అనేది బాగా వినిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా. ఇప్పుడు కూడా మనం నిజంగా ఒక మీ పర్సన్, మీ అబ్బాయి, సమ్ రిలేటివ్ ఒక అమ్మాయి, హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు మీరు ఎలాంటి షరతులు ఇస్తారు? అసలు ఎలా ఉంటుంది? అసలు మీరు చెప్పింది మొత్తం నిరాధారం. ఇది దీంట్లో ఎలాంటి ఆధారాలు లేదు. అంటే లవ్ జిహాద్ లేదు, లవ్ జిహాద్ కి సంబంధించిన ఆధారం లేదు. ఇది ఒక నింద. ఎలాగంటే ఏ అమ్మాయి అయినా నేను లవ్ జిహాద్కి గురయ్యాను, నా మీద లవ్ జిహాద్ అస్త్రం ప్రయోగించారు, వీళ్ళని తీసుకొని పోయి ఫలానా ఆర్గనైజేషన్ కానీ, ఫలానా కమిటీ కానీ, ఫలానా మస్జిద్ కానీ, ఫలానా చోటకి తీసుకుని పోయారు, వాళ్ళందరూ నాకు ఈ విధంగా చేశారు అని చెప్పి ఒక్క ఆధారమైన మీకు ఉందా? ఒక సౌత్ ఇండియా కాదు, దక్షిణ భారతదేశం కాదు, నార్త్ ఇండియాలో కూడా ఉందా? ఎంతో మంది అమ్మాయిలు ప్రేమ పేరుతో పడిన తర్వాత నువ్వు ఇదిగో ఇలానే ఉండాలి, నీ ఆచారాలు ఇవి ఇక్కడ ఉండకూడదు, నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, ఖురాన్ చదవాలి, నీ మాట తీరు, మనిషి ప్రవర్తన మారాలి అని చెప్పేసి బాధపడి ఏడ్చి కొంతమంది వీడియో చేసి ఉన్నాయి. సో దీని ద్వారానే లవ్ జిహాద్ అనేది ఈ మధ్య చాలా ప్రబలంగా అంటే కనిపిస్తూ ఉంది. అమ్మాయిలు ట్రాప్ అవుతున్నారని. ఒకవేళ అంటే మీరు ఒక పెద్దగా నిజంగా లవ్ జిహాద్ అనేది లేదు అని మీరు అంటున్నారు కదా, ఒకవేళ మీ వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించి, అమ్మాయి హిందూ అమ్మాయి, బ్రాహ్మిన్స్ అమ్మాయిని ప్రేమించి మీ దగ్గర తీసుకొచ్చి ఏదైతే మీరు మీ స్టైల్లో పెళ్ళి అనుకుంటే ఆ అమ్మాయికి ఖచ్చితంగా ముస్లిం లాగానే తీసుకుంటారు, కానీ ఆ అమ్మాయిని హిందువులాగా నీ బతుకు నువ్వు అవునమ్మా అని చెప్పేసి అనగలుగుతారా? మీరు చెప్పినటువంటి ఎన్నో విషయాలు మా సమక్షంలో మేము స్టేషన్లకు వెళ్ళి మా దగ్గరికి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయే కాదు, హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి, అదేవిధంగా క్రిస్టియన్ అబ్బాయి ముస్లిం అమ్మాయి, ముస్లిం అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయి, ఇలాంటి చాలా చూసింది. ముందుగా వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ ఏమంటే నువ్వు ముస్లిము, నువ్వు తీసుకొని వచ్చింది చాలా బాగా చేసావు అనేది కాదు. మీరిద్దరిలో మతాలకు అతీతంగా మీరిద్దరిలో మీరు పరిపూర్ణంగా ప్రేమించుకుంటున్నారు అంటే మీరు నిజాయితీగా ప్రేమించుకుంటున్నారు. మీ ప్రేమలో నిజాయితీ ఉందా, లేదా ఆకర్షితులై మీరు పెళ్లి చేసుకునే దానికి వచ్చారా అనేది కోణంలోనే చూస్తాను. కానీ ఈ అమ్మాయి ముస్లిం కాబట్టి బాధ్యతురాలు ఏంది, ఈ అబ్బాయి ముస్లిం కాబట్టి ఈ హిందూ అమ్మాయిని తీసుకుని వచ్చాడు అనే ఆనందం, అలాంటి దృష్టితో ఎప్పుడు చూడలేదమ్మా, ఎప్పుడు జరగను కూడా లేదు. మేము వస్తే పెద్దలు, మా ప్రాంతంలో ఉండే పెద్దలు కానివ్వండి, మేమంతా అలాంటి సమస్య వచ్చినప్పుడు, ఒకవేళ సమస్య అయి వస్తే చాలా మంది స్టేషన్కి వెళ్ళిపోయేసి స్టేషన్లోనే పెళ్లి మేజర్లు అయి ఉంటారు, స్టేషన్లో పెళ్లి చేసుకుంటారు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు, వస్తూ ఉంటారు. ఇది లవ్ జిహాద్ అని చెప్పి ప్రత్యేకంగా దానికి పేరు పెట్టి, ఒక లవ్ జిహాదే కానీ చాలా జిహాద్లు పెట్టేశారు. అసలు ఆ జిహాద్కి దానికి సంబంధం ఇచ్చి, జిహాద్ అంటే ఏంది? జిహాద్ పోరాటం, జీవన పోరాటం, మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, మీ మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారు, మీ హక్కుల్ని మీరు హరిస్తున్నారు. అలాంటప్పుడు మీ మీద జరిగే దౌర్జన్యాన్ని మీరు సహించడం, ఆ హింసని సహించడం కూడా అది పాపం అని చెప్పి చెప్తుంది ఇస్లాం. కాబట్టి దీనికి ఏమంటే మీ స్థాయికి తగ్గట్టు మీరు ఎదురు తిరగాలి. వీలైతే చేత్తో, లేదంటే నోటితో, కనీసం మనసులో అయినా ఇది పాపం అని చెప్పి అనుకోవాలి, అన్యాయం జరిగేటప్పుడు. అలాంటి ప్రయత్నాలతో ముందుకు సాగాలి. అదే చెప్తుంది ఇస్లాం. మానవత్వం పరిపూర్ణంగా జీవించే విధానం అని చెప్పి ఒక పక్క చెప్తూనే ఉంటే, మళ్ళీ ఈ నిందలన్నీ మీరు నింద వేసే ముందు కనీసం పరిశీలించాలి కదా. మీరు నింద అంటున్నారు,
కొంతమంది ఇది నిజం అంటున్నారు. సో అందుకని ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. అవునమ్మా, కొంతమంది నిజం అంటున్నారు. ఎవరు వాళ్ళు? స్వామి వివేకానంద వారసులా? చెప్పండి, ఎవరు వాళ్ళు? రమణ దీక్షితుల వారి వారసులా? మత గురువులా? ఎవరు? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మత గురువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం లేదు. ధర్మాన్ని రక్షించండి అంటున్నారు. ధర్మం పట్ల ఎలాగా మీరు వ్యవహరించాలి, మీరు ధర్మాన్ని మీరు రక్షించండి, ధర్మంతో మీరు ముందుకు వెళ్ళండి అంటున్నారు. లవ్ జిహాద్ ఎవరు తీసుకొని వచ్చారు? ధార్మిక గురువు ఎవరన్నా చెప్పారా? చెప్పలేదే. కొంతమంది ట్రాప్ అనేది లేదమ్మా, అసలు ట్రాప్ అనేది లేదు. ఈ ప్రపంచంలో మన దేశం గురించే మాట్లాడుకుంటాము. ఇద్దరిలో పుట్టేది ప్రేమ. ఆ ప్రేమకి కులం ఉండదు, మతం ఉండదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. కాబట్టి ఈ 10-15 సంవత్సరాల నుంచే ఇలాంటి నినాదాలు, ఇలాంటి పదాలు పుట్టాయి. దాన్ని ఉద్దేశించి 20 ఏళ్ల ముందు ఉందా ఇలాంటి పదం? మీకు తెలుసు, మీరు నాకన్నా చాలా చిన్న వయసులో ఉన్నారు. నాకు తెలిసి 20 ఏళ్ల క్రితం లేదు, 90sలో లేదు. లవ్ జిహాద్ అనేది లేదు. ఎవరినైనా ప్రేమించుకోవచ్చు, ప్రేమించి వాళ్ళిద్దరికి ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు. ఇది కేవలం కొంతమంది మాత్రమే దీని మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకటే అమ్మా, 100 కోట్ల మంది ఉన్నారు. 100 కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎంతమంది ఇలాంటి నిందలు వేస్తున్నారు చెప్పండి? కొంతమంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళకి జరిగేది ఒకటి, చెప్పేది ఒకటమ్మా. ఇక్కడ ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవానంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ అఘోర కేశవానంద సరస్వతి గారు. అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు. మా కాంటాక్ట్ నెంబర్ 9963543461. మీ జాతకంలో ఉన్న గ్రహ పీడలన కష్టాలు పడుతున్నారా? ఏళ్ల తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా? ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా? విద్య, వ్యాపారం, ఉద్యోగంలో వెనుకబడిపోతున్నారా? మీ వ్యాపారం సరిగ్గా నడవట్లేదా? ప్రేమ విఫలం, ఇతరుల సాంగత్యం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా సంప్రదించి యంత్ర తంత్ర మంత్రాల ద్వారా, నవగ్రహ కాలసర్ప దోష నివారణ ద్వారా అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును. మా కాంటాక్ట్ నెంబర్ 9963543461.